మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన కుటుంబంతో విభేదించి పార్టీ నుంచి బయటకొచ్చారు. సొంతంగా పార్టీ పెట్టారు. దానికి తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పేరు పెట్టుకున్నారు. అనౌన్స్‌మెంట్ సభలోనే ఆవిడ ఒక విలక్షణమైన రాజకీయ నాయకురాల్లా కనిపించే ప్రయత్నం చేశారు. ఆవిడ వేషధారణలో కట్టు, బొట్టు అన్నీ కూడా మాజీ తమిళనాడు సీఎం జయలలిత గారు పోలినట్టుగా కనిపించాలనే తపన కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. అండ్ అదే టైంలో ఆవిడ స్పీచ్‌లో ఒక మాట, నేను 3.5 కోట్ల తెలంగాణ బిడ్డలకు అమ్మగా మారాలని అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మగా మారితేనే అప్పుడు వచ్చే పరిపాలన జనాల బాధల్ని లేకపోతే జనాల అవసరాలని తెలుసుకొని మెలుగుతుంది. ఆ రకంగా ఒక ఎంపతీ క్రియేట్ అయినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. అలా ప్రజల సమస్యలు కూడా తీరుతాయనేది ఆవిడ క్లియర్‌గా చెప్పారు. అమ్మని అవుతా అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇండియన్ పాలిటిక్స్‌లో విమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటది. బట్ విమెన్ ఎప్పుడైతే కష్టపడ్డారో వాళ్ళకొక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ప్రజలు ఇవ్వడం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జయలలిత గారిని అమ్మ అనే సెంటిమెంట్‌తో అక్కడ ప్రజలు చాలా ఆదరించారు. అనేక సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అలాగే వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ గారు దీదీ అనే సెంటిమెంట్‌తో, అక్క అనే సెంటిమెంట్‌తో అక్కడ కూడా ఆవిడ సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో అదే బాటలో పయనించాలని కవిత గారు కూడా అనుకుంటున్నారు. అయితే దీనికి ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది. జయలలితతో గారితో కంపేర్ చేసుకుంటే కవిత గారి ఏజ్ చాలా తక్కువ. ఆవిడ వయసు చాలా తక్కువ. అండ్ జయలలిత గారు చాలా భారీ ఆహార్యం కలిగి ఆవిడ నిలువుగా బొట్టు పెట్టుకుని ఆవిడ మీద ఎన్నో కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నా సరే బయటకు మాత్రం ఆవిడ కట్టు, బొట్టు, చీర అన్నీ కూడా ఒక సాదాసీదాగా నిజంగానే ఒక మదర్లీ ఫిగర్ వచ్చేటట్టు లేకపోతే మదర్లీ సెంటిమెంట్ వచ్చేటట్టుగా ఆవిడ జనాలకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగారు. ఆ ఇంప్రెషన్ కారణంగా ఆవిడ నిజంగానే తమిళనాడులో అమ్మ అనే సెంటిమెంట్‌తో అసోసియేట్ చేసుకున్నారు. అయితే కవిత గారి వయసు చాలా తక్కువ. అండ్ ఆవిడ ఆహార్యం గానీ, లేకపోతే కట్టు, బొట్టు గానీ ఒక మోడర్న్ మహిళతో అసోసియేట్ అయ్యేలా ఉంటుంది గానీ, ఒక అమ్మ అనే ఫీలింగ్ కలిగించడం అనేది కొద్దిగా కష్టమే అనుకోవాలి. సో, అమ్మ అనే ప్లాంక్ ఆవిడ తీసుకోవడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ గ్రాస్ రూట్స్ లెవెల్‌లో పనిచేసిన అనుభవం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ యాజిటేషన్‌లో గానీ, లేకపోతే తెలంగాణ జాగృతి అనే పేరుతో కల్చరల్ ఒక ఫినామినా గానీ, లేకపోతే బతుకమ్మని పాపులరైజ్ చేయడంలో ఆవిడ చాలా గ్రాస్ రూట్స్ లెవెల్‌లో చేసుకున్నారు. మన అనే ఫీలింగ్ అయితే మాత్రం జనాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ మంచి ఆరేటర్, అలాగే ఆవిడ దగ్గర మంచి విషయ పరిజ్ఞానం కూడా ఉంది. మన అనే ఫీలింగ్‌ని అమ్మ అనే ఫీలింగ్ కింద మార్చడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఆవిడ జస్ట్ 48 ఇయర్స్ ఓల్డ్, బట్ చాలా యంగ్‌గా కనిపిస్తారు. సో ఆవిడ ఎన్నుకున్నదైతే పొలిటికల్లీ చాలా కరెక్ట్ స్ట్రాటజీ, బట్ అట్ ది సేమ్ టైమ్ వెరీ డిఫికల్ట్ స్ట్రాటజీ. అండ్ జయలలిత గారి ఇన్స్పిరేషన్ అనేది ఇంకా కష్టం ఫర్ వేరియస్ రీజన్స్. సో ఎంత మేరకు ఆవిడ సక్సెస్ అవుతారు, నిజంగానే తెలంగాణకి అమ్మ అని అనిపించుకోగలిగే సత్తా ఉందా అనేది ముందు ముందు రోజుల్లో చూద్దాం మనం.